నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌజన్యను నూకరాజు కుటుంబాన్ని వేధించిన సాదిక్ వేరే యువతితో ఈ నెల 14న వివాహానికి సిద్దమయ్యాడు. ఈ విషయంపై సాదిక్ ను సౌజన్య నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన పెళ్లికి అడ్డుపడితే ప్రైవేటు వీడియోలు భర్త మృతికి కారణాలను బయటపెడతానంటూ సౌజన్యను సాదిక్ బెదిరించాడు. అంతేకాదు సౌజన్యపై దాడికి ప్రయత్నించాడు. బెదిరింపులు ఎక్కువ కావడంతో చావే శరణ్యమని నూకరాజు కుటుంబం నిర్ణయించుకుంది. సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఓ లాయర్ సలహాతో సాదిక్ పరారైనట్లు ఇప్పటిదాకా జరిగిన విచారణలో తేలింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు ద్వారా అడిగి తెలుసుకుందాం. అప్పారావు, సైకో సాదిక్ సంబంధించి విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఏంటి విచారణ సంబంధించి అప్డేట్స్? శంకరి, సైకో సాదిక్ నూకరాజు కుటుంబాన్ని వేధించి హింసించిన తీరు ఒక్కొక్కటిగా విస్మయానికి గురయ్యేలా చేస్తున్నాయి. పోలీస్ విచారణలో అనేక కీలక వివరాలు సాదిక్ నుంచి రాబట్టారు. అయితే ఇప్పటివరకు ఏబిఎల్లో మనం చెప్తూ కూడా మనకు మాత్రమే ప్రత్యేకమని చెప్పాలి. ఇప్పటివరకు చూస్తే ప్రధానంగా సూసైడ్కి సంబంధించి ఏదైతే నోట్లో రాసిన ప్రతి అంశానికి సంబంధించి పోలీసులు క్షుణ్ణంగా వివరాలు సాదిక్ నుంచి రాబట్టున్నారు. అందులో భాగంగా ఏదైతే సౌజన్య భర్తను విషం ఇచ్చి చంపారని ఏదైతే సూసైడ్ నోట్లో ప్రస్తావించారో అది 100కు 100 నిజమని తేలింది. ప్రధానంగా భర్త జగదీశ్వర్ రెడ్డిని సాదిక్ సైనైడ్ కొనుగోలు చేసి ప్రోటీన్ పౌడర్లు కలిపి ఇచ్చేలా చేసి భర్తని చంపేశాడు. అదేవిధంగా సౌజన్యను కూడా రకరకాల వేధింపులు గురిచేసి ఆవిడ ఆస్తిని కూడా కాజేసేందుకు, తద్వారా ఏదైతే వేరొక వివాహం చేసేందుకు కూడా పథకం ప్రకారం ప్లాన్ చేశాడు. ఆ రకంగా చెప్పాలంటే సాదిక్ అడుగడుగున ఒక వ్యూహాత్మకంగా ఆ కుటుంబాన్ని లోబర్చుకొని బెదిరించి ఆస్తులు లాక్కునేందుకు రకరకాల ప్రయత్నం చేశాడనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఈ నెల 16న వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ముందు కూడా 2 రోజుల ముందు సౌజన్యతో సాదిక్ గొడవ పడ్డాడు. ఆమెకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకునేందుకు కూడా ప్రయత్నించగా అది సౌజన్య తెలిసి నిలదీసింది. ఈ క్రమంలో ఆమెను కూడా బెదిరించాడు. తన వివాహానికి అడ్డు తొలగకపోతే మాత్రం ఖచ్చితంగా కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తానని, కొడుకును కూడా కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని పోలీసులు కూడా విచారణలో కూడా రాబట్టారు. ఆ రకంగా చెప్పాలంటే ఒక పథకం ప్రకారం ఏదైతే సౌజన్యను లొంగ తీసుకోవడం, ఆవిడికి దగ్గర అవడం, ఆవిడ భర్తను చంపడం, తద్వారా ఆస్తి మొత్తం లాక్కొని ఆవిడ ద్వారా ఆస్తి లాక్కొని వేరే వివాహం చేసుకోవడం, ఒక రకంగా పథకం ప్రకారం తను ఆస్తి సంపాదించుకోవడం కోసం ఆ కుటుంబం మొత్తాన్ని కూడా లోబర్చుకుని బెదిరింపుకు గురిదిగాడని కూడా గురి చేశాడని ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. మరోపక్క చూస్తుంటే పోలీసులు కూడా ఈరోజు కస్టడీకి తీసుకొని 3 రోజుల పాటు ప్రశ్నించాలని నిర్ణయించారు. ఏదైతే ఆస్తులు రాయించుకోవడం, అదేవిధంగా ముస్లిం మతంలోకి ఆమెను రావాలని చెప్పి పదే ఒత్తిడి తేవడానికి సంబంధించి కూడా కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. ఒక రకంగా చూస్తుంటే ఈ కేసు లోతుల్లోకి వెళ్ళే కొద్దీ రకరకాల సంచలనాత్మక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. అయితే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా ఏమాత్రం సాదిక్ పశ్చాత్తాపం కూడా చూపడం లేదు. సరిగదా వాళ్ళు తనను వాడుకునేందుకు చూశారని చెప్పి ఎదురు తిరిగేందుకు కూడా ప్రయత్నం చేశాడు. ఇందుకు తనకు అనుకూలంగా ఉండేలా కొన్ని వీడియోలు కూడా పోలీసులు చూపిస్తున్నారు. కాకపోతే పోలీసు తమదైన స్టైల్లో కొంత విచారణ చేయడంతో సైనైడ్ తానే కొని తెచ్చానని హైదరాబాద్లో వ్యక్తి దగ్గర కొన్నానని కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఏదైతే సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మరణానికి మిస్టరీ కూడా వీడిందని చెప్పాలి. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు కూడా పోలీసులు సాదిక్ డైరెక్ట్ గా ఒక హత్య చేశాడని నిరూపించేందుకు కూడా ఏదైతే సైనైడ్ కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా ఆ గాలించి పట్టుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోపక్క వివాహం సౌజన్యను లొంగ తీసుకుని ఆవిడ ప్రైవేట్ వీడియోలు తన గుప్పిట్లో ఉంచుకొని మరొక వివాహం చేసుకునేందుకు కూడా ప్రయత్నించి ఆ ఆస్తి కూడా కొట్టేయడం కూడా ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే సౌజన్యకు సాదిక్ మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో కూడా నూకరాజు కుటుంబాన్ని కూడా మరింత బెదిరించాడు. తన వివాహానికి అడ్డు తొలగాలని, ఖచ్చితంగా లేకపోతే మాత్రం అబ్బాయి వాళ్ళ కొడుకును కూడా కిడ్నాప్ చేయని బెదిరించడంతో తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురి చేశారు. ఓ రకంగా చెప్పాలంటే తనను నిత్యం
ప్రత్యక్ష నరకం సాదిక్ చూపించాడని, ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నప్పుడు కూడా చనిపోవడానికి కూడా అతను అవకాశం కూడా లేకుండా చేసి దారులు మూసుకుపోయాయని, తను రోజంతా తన ఫోన్లు ఆన్లోనే ఉంచి తనకు కాల్ చేసి ఎప్పుడు కూడా ఫోన్లు లైన్లో ఉంచాలని కూడా తన ఆవేదనతో కూడా సూసైడ్ లెటర్లు కూడా రాసేటప్పుడు కూడా ఆత్మహత్య లేఖ రాసేటప్పుడు తన పెన్ను కూడా వణికిపోతుందని చెప్పి సూసైడ్ లేఖలో రాసిందంటే ఏ స్థాయిలో సాదిక్ సైకోజంతో నూకరాజు కుటుంబాన్ని వెంటాడాడని కూడా స్పష్టంగా చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్లో ఉన్న సాదిక్కి హత్య కేసు, ఎక్స్ట్రార్షన్ కింద దాదాపు 11 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఛార్జ్షీట్లు కూడా ఒక్కొక్క తప్పిదానికి సంబంధించి ఏ తప్పు ఎలా చేశాడు, ఆవిడని ఎలా బెదిరించుకున్నాడు, ఆవిడ ప్రైవేట్ వీడియోలని సెల్ ఫోన్లో దాచుకోవడం ఆవిడకి తెలియకుండా, అదేవిధంగా నూకరాజు కుటుంబాన్ని చంపుతాన్ని పదే బెదిరించడం, ఇవన్నీ కూడా అంశాల వారీగా పోలీసులు అతని నుంచి సమాధానాలు రాబట్టి కేసును శిక్ష పడేలాగా చేయాలని కూడా పోలీసులు గట్టిగా భావిస్తున్నారు. అయితే నిన్న ఒక్కరోజు విచారణలోనే పోలీసులు అనేక కీలక విషయాలు సాదిక్ నుంచి రాబట్టారు. అది మరొక కీలక విషయం ఏంటంటే 14వ తారీఖున తన రహస్య వివాహ ప్రయత్నాలు సౌజన్య తెలిసిపోవడంతో తాను గట్టిగా బెదిరించానని, అయితే ఈ క్రమంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని తాను అనుకోలేదని కూడా చెప్పడం పోలీసుల దగ్గర గమనార్హం. అయితే చనిపోయారనే విషయం తెలిసి తాను అక్కడ పారిపోయాలని కూడా చెప్తున్నాడు. ఇందుకు కాకినాడ చెందిన ఒక లాయర్ కూడా అడుగడుగున అతనికి డైరెక్షన్ కూడా ఇచ్చారని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారని చెప్పాలి. వరంగా చెప్పాలంటే నూకరాజు కుటుంబంలో 4 చావుకి కారణమయ్యాడని చెప్పొచ్చు. నూకరాజు, ఆమె భార్య, ఆమె కూతురు, అల్లుడు. ఇప్పటి వరకు కొడుకు రియాన్ బయటపడ్డప్పటికీ కూడా ఆయన భర్త జగదీశ్వర్ రెడ్డిని కూడా ఇతనే చంపాడని కూడా పోలీసులు పక్కా సాక్ష్యాలతో ముందుకు రాబోతున్నారు. అయితే ఈ కేసు సంబంధించి మనం ఏదైతే చెప్తున్నామో ఈ వివరాలను కూడా అడుగడుగున ఏబిఎన్కి మాత్రమే ప్రత్యేకమని చెప్పాలి. అయితే కస్టడీకి ఇచ్చిన తర్వాత మరిన్ని వివరాలు బయట పెట్టాలని కూడా పోలీసులు భావిస్తున్నారని చెప్పాలి. శంకరి. ఓకే అప్పారావు.